గ్యాస్ సిలిండర్ కోసం ఎదురుచూస్తున్నారా? ఈ మధ్య చాలా ఇళ్లల్లో ఇదే పరిస్థితి. మీరొక్కరే కాదు, దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఇదే ఆందోళనలో ఉన్నాయి. అసలు మన వంటగది దాకా ఈ గ్యాస్ సమస్య ఎందుకొచ్చింది? ఓసారి వివరంగా చూద్దాం. అవును, ఇంతకీ ఇండియాలో వంట గ్యాస్కి రేషన్ పెట్టాల్సిన అవసరమేమొచ్చింది? మొన్నటిదాకా ఈజీగా దొరికిన సిలిండర్ ఇప్పుడిలా కష్టంగా ఎందుకు మారింది? దీని వెనకున్న కారణాలేంటో తెలుసుకుందాం. అంటే ఈ సమస్యకు ఒకటే కారణం అని చెప్పలేం. ఇది చాలా పెద్ద విషయం. ఓ వైపేమో ప్రపంచవ్యాప్తంగా గొడవలు, మరోవైపు మన దేశంలోనేమో జనాల్లో టెన్షన్. ఈ రెండూ కలిపి ఒక తుఫానులా మన సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఈ రేషనింగ్ మనలాంటి సామాన్యుల జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. ఇదేదో ఊరికే గ్యాస్ డెలివరీ లేట్ అవడం కాదండి. ఢిల్లీ, గోవా, మహారాష్ట్ర లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాలు ఏకంగా అఫీషియల్గా రేషనింగ్ ఆర్డర్స్ ఇచ్చేశాయంటే ఆలోచించండి. అంటే పరిస్థితి సీరియస్గా ఉందని ప్రభుత్వాలకే అర్థమైంది. దాన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నాయి. సరే, ఈ రేషనింగ్లో కూడా ప్రయారిటీలున్నాయి. ఉన్న కొద్దిపాటి గ్యాస్ను ముందుగా ఎవరికిస్తున్నారు? హాస్పిటల్స్, స్కూల్స్, ఇంకా ఇతర ఎమర్జెన్సీ సర్వీసులకే ఫస్ట్ ప్రిఫరెన్స్. దీనివల్ల ఏమవుతుందంటే మన ఇళ్లకొచ్చే సిలిండర్లు ఇంకా లేటవుతున్నాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కొరత ఎంత తీవ్రంగా ఉందో. సరే, మన కిచెన్లో ఉన్న ఈ సమస్యకు అసలు మూలం వేరే దేశాల్లో ఉంది. ఏంటో అది ఇప్పుడు చూద్దాం. ఓసారి ఈ చార్ట్ చూడండి. మనకు కావాల్సిన ఎల్పీజీలో ఏకంగా 60% మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశంలో తయారయ్యేది జస్ట్ 40%. అంటే దాదాపు సగానికి పైగా మనం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాం. నిజానికి ఇదే మనకు పెద్ద వీక్నెస్. మనం దిగుమతి చేసుకునే 60% గ్యాస్లో చాలా వరకు హార్ముజ్ జలసంధి అనే ఒక సన్నటి సముద్ర మార్గం గుండానే రావాలి. ఇది ప్రపంచానికి పెట్రోల్, గ్యాస్ సప్లై చేసే ఒక మెయిన్ గేట్ లాంటిదనమాట. మరి అలాంటి చోట ఏదైనా తేడా వస్తే మొత్తం ప్రపంచం మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య టెన్షన్స్ బాగా పెరిగిపోయాయి. దాంతో ఈ హార్ముజ్ జలసంధిలో షిప్పులు తిరగడమే చాలా డేంజరస్గా మారింది. ఫలితంగా గల్ఫ్ దేశాల నుంచి మనకు రావాల్సిన గ్యాస్ సప్లైకి పెద్ద బ్రేక్ పడింది. సహజంగానే ఈ సిచ్యువేషన్లో ఇండియా వేరే ఆప్షన్స్ వెతుక్కోవాల్సి వచ్చింది. గల్ఫ్ నుంచి సప్లై ఆగిపోవడంతో ఇప్పుడు చాలా దూరాన ఉన్న అమెరికా, నార్వే, రష్యా లాంటి దేశాల నుంచి గ్యాస్ తెచ్చుకోవాల్సి వస్తోంది. కానీ దీనివల్ల ఖర్చు పెరిగిపోతోంది, టైం కూడా చాలా ఎక్కువ పడుతోంది. సరే, ప్రపంచంలో జరిగిన ఈ గొడవ వల్ల మన దేశంలో జనాల్లో ఎలాంటి టెన్షన్ మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఇది చూడండి. గ్యాస్ కొరత వస్తోందన్న వార్తలు బయటకు రాగానే జనాల్లో భయం స్టార్టైంది. మామూలుగా అయితే రోజుకి 75 లక్షల సిలిండర్లు బుక్ అవుతాయి. కాని ఈ వార్తల దెబ్బకి ఆ సంఖ్య ఏకంగా 88 లక్షలకు పెరిగిపోయింది. అంటే ఒక్కసారిగా ఎంత డిమాండ్ పెరిగిందో చూడండి. దీన్నే మనం పానిక్ బయ్యింగ్ అంటాం. అంటే భవిష్యత్తులో సిలిండర్ దొరకదేమోనన్న భయంతో ఇంట్లో ఉన్నా సరే ఇంకోటి బుక్ చేసి పెట్టుకోవడం. దీనివల్ల అసలే కొరత ఉన్నచోట ఈ కొత్త డిమాండ్ సమస్యను ఇంకా పెద్దది చేసింది. ఈ పానిక్ వల్ల 2 పెద్ద సమస్యలు వచ్చాయి. ఒకటి, జనాలు సిలిండర్లను ఇల్లీగల్గా దాచిపెట్టుకోవడం మొదలుపెట్టారు. ఇక రెండోది, ఇదే మంచి ఛాన్స్ అనుకుని కొందరు బ్లాక్ మార్కెట్ సృష్టించారు. అక్కడ సిలిండర్లను రేటుకి మించి ఎక్కువ ధరలకు అమ్మటం స్టార్ట్ చేశారు. ఈ నంబర్ చూస్తే మీకు అర్థమవుతోంది ప్రభుత్వం ఎంత సీరియస్గా యాక్షన్ తీసుకుందో. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 1400 కన్నా ఎక్కువ చోట్ల రైడ్స్ చేసి ఇలా దాచిపెట్టిన సిలిండర్లను బయటకు లాగారు. సరే, మరి ఈ సమస్యను కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తోంది? వాళ్ళ ప్లాన్ ఏంటో చూద్దాం. గవర్నమెంట్ దీన్ని ఒకేసారి చాలా వైపుల నుంచి ట్యాకిల్ చేస్తోంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో కమర్షియల్ సిలిండర్ల సప్లైని తగ్గించేసింది. స్టేట్ గవర్నమెంట్స్ రేషనింగ్ ఆర్డర్లు ఇచ్చాయి. ఇక లోకల్ అధికారులేమో రైడ్స్ చేసి దాచిపెట్టిన స్టాక్ను బయటకు తీస్తున్నారు. ఇలా సెంటర్, స్టేట్, లోకల్ అందరూ కలిసి పనిచేస్తున్నారు. సో ఓవరాల్గా గవర్నమెంట్ లక్ష్యం చాలా క్లియర్గా ఉంది. మొదటిది ఈ పానిక్ బయింగ్ ఇల్లీగల్ స్టాక్ని ఆపడం. రెండోది అదే టైంలో మనలాంటి సాధారణ కుటుంబాలకి, హాస్పిటల్స్ లాంటి ఎమర్జెన్సీ సర్వీసులకి గ్యాస్ సప్లై ఆగకుండా చూసుకోవడం. సరే, ఇంతా జరిగాక ఈ మొత్తం సంక్షోభం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? ముందు ముందు పరిస్థితి ఎలా ఉండబోతోంది?
ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఒక్కటే. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరిగే గొడవ నేరుగా మన ఇంట్లో వంటగదిని ప్రభావితం చేస్తుందంటే మన దేశ ఇంధన భద్రత అనేది ఎంత సున్నితమైనదో, గ్లోబల్ పాలిటిక్స్తో ఎంతలా ముడిపడి ఉందో ఈ సంఘటన మనకు స్పష్టంగా చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ టెన్షన్స్ ఇప్పట్లో తగ్గేలా అయితే లేవు. మరి అలాంటప్పుడు గ్యాస్ కోసం ఇంతలా దిగుమతులపై ఆధారపడిన మన దేశ ఇంధన భవిష్యత్తు ఎంతవరకు సేఫ్? ఇది ఖచ్చితంగా మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న.